సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన కొడిమ్యాల గ్రామంలో అత్యంత వైభవంగా గత 3 రోజులుగా గ్రామ ప్రజల యొక్క అండదండల చేత, భక్తుల యొక్క ఆదర అభిమానాల చేత అందరం కలిసి ఎంతో వైభవంగా అమ్మవారి యొక్క శ్రీ శ్రీ పోచమ్మ తల్లి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. అంతా కూడా మన కొడిమ్యాల గ్రామం అంటేనే ఆలయాలకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి మారినటువంటి విషయంగా ఉంది ఇక్కడంతా కూడా. ఎందుకంటే ఎటు చూసినా ఆలయాలతో వెలిగిపోతుంది మన కొడిమ్యాల గ్రామం అంతా కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఏదైనా కార్యక్రమం భగవంతుని చేయాలంటే ఉత్సాహంగా వచ్చి పాల్గొనేటువంటి స్థితిలో అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మేమందరం కూడా చాలా సంతోషించాం. వచ్చినటువంటి ఈ అమ్మవారి ప్రతిష్ట అంటే ఇక పూర్వం అమ్మవారికి చాలా చిన్ననైనటువంటి ఆలయం ఉండేది. ఇప్పుడు వైభవమైనటువంటి ఆలయాన్ని అంతా కూడా అమ్మవారు మన చేత కట్టించుకున్నది. ఎందుకంటే ఈ తరంలోనే మనం చేసుకునేటువంటి అవకాశం అమ్మ మనకు కలిగించింది. ఇంతకుముందు ఉన్న వాళ్ళకు లేదు, రాబోయేటువంటి తరాల వారికి ఎటువంటి అవకాశం లేకుండా అమ్మవారికి, ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత అమ్మవారు మనని ఈ యొక్క కార్యక్రమానికి పూనుకునే విధంగా మనకు సంకల్పాన్ని కలగజేసింది అమ్మవారు. కాబట్టి గత 3 రోజులుగా అత్యంత వైభవంగా అమ్మవారికి మంత్రోచ్చారణ చేత, వివిధ అధివాసాల పూజల చేత అమ్మవారికి కావలసినటువంటి విధానంగా ప్రతిష్టా మహోత్సవాన్ని చేశాం. అందుచేత మనం అందరం కూడా అమ్మవారిని వేడుకునేది ఒకటే, సనాతన ధర్మ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో హైందవ ధర్మాలు అవన్నీ కూడా పాటించే విధంగా మా అందరికీ కూడా అనుగ్రహించుండి అని చెప్పి అమ్మవారికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి. అలాగే పిల్లలందరినీ కూడా ఆలయాలకు తీసుకొని వస్తే రాబోయే తరాల వారందరికీ కూడా ఆలయాల మీద ఉండేటువంటి శ్రద్ధ పెరిగి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులకే ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉదాహరణ, మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ కూడా చాలాసార్లు మన ఇండియాకు వచ్చి, మన భారతదేశానికి వచ్చి చాలా ఆలయాలకు వెళ్ళి ఆధ్యాత్మిక చింతన కలగడం ద్వారా తాను ఇంత స్థితికి పొందినానని చెప్పి ఆయన అమెరికాలో స్టేట్మెంట్ చేశాడు బిల్ గేట్స్. ఎందుకంటే అటువంటి ఉన్నత స్థితి కలిగింది మన భారతదేశం. ఆలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండి మనకు మంచి విధానాన్ని కలుగజేస్తుంది. అందులో కొడిమ్యాల గ్రామం ఎంతో పునీతమైనటువంటి గ్రామంగా మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు రావడం ద్వారా సస్యశ్యామలమైనటువంటి పంటలను, కావలసినటువంటి విధాలు కలిగేసేటువంటి వర్షాలను మనకు అందజేసి రాబోయే కాలంలో మంచిని మన అందరికీ ప్రసాదించేటువంటి విధానంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తునికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండి ఎల్లవేళలా ఆమె తోడుగా ఉండి మన నీడ ఎలాగైతే మన వెంబడి వస్తుందో ఆ నీడగా ఉన్నట్టుగా అమ్మవారు మన వెంబడి ఉండి కావలసినటువంటి విధానాలకు మనకు అందరికీ కృప చేయవలసినదిగా అమ్మవారిని మేము ప్రార్థన చేస్తూ, ఏదైనా కార్యక్రమం చేస్తే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, ఉండకుండా ఏదో ఉండదు కార్యక్రమం. చిన్న సత్యనారాయణ ఇంట్లో చేసుకుంటేనే ఏదో ఒకటి మర్చిపోతాం. అటువంటిది ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ఎటువంటి కూడా మరపులు లేకుండా, ఎటువంటి ద్రవ్యాలలో కూడా ఎటువంటి కించిత్ లోపం కూడా లేకుండా కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా చేసుకున్నాం. ఇక జరగబోయేటువంటి మండలోత్సవం వరకు కూడా అమ్మవారికి నిత్య ఆరాధన ధూపదీప దైవ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, అమ్మవారి యొక్క సేవలు మనం అందరం తరిస్తే మనకు అమ్మదయ ఎప్పుడు ఉంటుంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి అమ్మ యొక్క కృప ఎప్పుడు మనకు ఉండాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. माता की जय। भलो रामो लक्ष्मणस्तमः बलः राजोहं कौसलेन्द्रस्य रामस्लाकिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्तां मारुतात्मजां मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां परिपाटात्मजं मानसूतमुख्यं श्रीरामदूतं साकमामि। कृष्णोरक्षणो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णाय नमः। कृष्णादेव समुद्भितं जगदिदं कृष्णस्य दासोऽस्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्।
ఓం శతమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి స్వస్తి మంత్రార్థా సత్యా సబలా సంతు వేదోక్తం పరిపూర్ణాయుష్య ఆచంద్రాత్కం వంశాభివృద్ధిరస్తు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి ప్రయుక్తాః స్వరూపిణి శ్రీ పోచమ్మ తల్లి దేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు రోదమాన శోభన కళ్యాణః స్వస్తి మంత్రార్థా సత్యా సబలా సంతు వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు ఆచంద్రధారార్థం వంశాభివృద్ధిరస్తు మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణే పోచమ్మ తల్లి దేవత పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు విద్యార్థీనాం ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు ఉన్నత వివాహ యోగ్యతా సిద్ధిరస్తు పోదామని అనిపిస్తుంది. కేంద్ర ఎంతసేపు పూజ అనిపిస్తుంది, ఇక్కడ ఎంతసేపు చేసినా చేయాలనిపిస్తుంది. ఇంకేమన్నా చెప్పాలి, ఇంకేమైనా చేయాలని అనిపిస్తుంది. అంటే మనసుకి మంచి